వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకన్న వార్షిక పవిత్రోత్సవాలు. పెరుగుతున్న టొమాటో ధరలు. పట్టాలమ్మకు దీపాలు సమర్పించిన భక్తులు. బోయకొండ గంగమ్మ సేవలు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. వార్తలను వివరాలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు వెంటనే మ్యూటేషన్ చేయాలని డిఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్ నందు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ వీకోట, ఐరాల మండలాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు, చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి భౌతిక ధృవీకరణ పూర్తి చేసుకుని రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని, సబ్ రిజిస్టర్ విలువ, మార్కెట్ విలువ గుర్తింపు చేయాలని, అగ్రిగోల్డ్ ఆస్తుల మ్యూటేషన్ కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ భూముల పరిస్థితి ఏంటి, ఆక్రమణలు, కోర్టు కేసులు తదితర అంశాలకు సంబంధించి పరిశీలన చేయాలన్నారు. గురువారం సాయంత్రంలోగా వ్యవసాయ భూముల మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా రిజిస్టర్, జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా ఐటీ ఆఫీసర్, తిరుపతి సిఐడి, ఆర్ఓ ఆఫీసర్, చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీ కమిషనర్లు, ఐరాల మరియు వీకోట తహసీల్దార్లు మెంబర్లుగా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భూముల మ్యూటేషన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పలు చర్యలు చేపడతారని తెలిపారు. సమావేశంలో తిరుపతి డీఎస్పీ రసూల్ సాహెబ్, జిల్లా రిజిస్టర్ కార్యాలయం ప్రతినిధి రామ్ ప్రసాద్, డిడి ఐఎన్పిఆర్ వేలాయుధం, పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, ఐరాల తహసీల్దార్ లోకేశ్వరి, వీకోట తహసీల్దార్ ఉదయ్ సంతోష్, సెక్షన్ సూపరింటెండెంట్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. సో మన జిల్లాలో కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన విషయంలో దాని యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ చేసే రిపోర్టు, దాని తాలూకు ఎంత వాల్యుయేషన్ ఉంది అన్నది వివరాలతో ఇమ్మన్న రిపోర్టు. ఇది కమిటీలో ఒకసారి డిస్కస్ చేసి ఆ కమిటీ తాలూకు రిపోర్ట్ తీసుకొని మనం గవర్నమెంట్కి పంపాల్సింది ఉంది. సో దీంట్లో కమిటీ మెంబర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సంబంధం లేకపోయినా ఈ మీటింగ్ అటెండ్ అవుతుంది. సో బేసికల్గా దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఒకరు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు దీంట్లో ఒక మెంబరు, డిఎల్ఓ ఎన్ఐసి ఒక మెంబరు, అలాగే డిఎస్పీ గారు రసూల్ సాహెబ్ గారు ఒక మెంబరు, మున్సిపల్ కమిషనర్లు ఇద్దరు, మీ జ్యూరిడిక్షన్లోవే కాబట్టి ఇద్దరు మెంబర్లు, ఒకళ్ళు వీకోట, రెండోది ఇక్కడిది కాబట్టి ఐదాల రెండు జ్యూరిడిక్షన్లకు సంబంధించింది కాబట్టి మీ ఇద్దరు ఉన్నారు మెంబర్గా పెట్టారు. కదా మీ ఏ కాకపోయినా సరే ఈ విధంగా. తర్వాత ఆర్గనైజ్డ్ పర్సన్ అగ్రిగోల్డ్ దగ్గర నుంచి మల్లేశ్వరప్ప అనేది అని పెట్టారు. సో వీళ్ళు ఈ 7 మెంబర్లతో ఆల్రెడీ మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మనం ఒక్కసారి రెజల్యూషన్ తీసుకొని మనం ఫైనల్ రిపోర్ట్ స్టేట్ లెవెల్ కమిటీకి పంపాలి. సో ఇప్పుడు ఈ మీటింగ్లో మేజర్గా కీ రోల్ చేయవలసింది వీళ్ళందరూ మెంబర్లు అయినప్పటికీ ప్రధానంగా ఇద్దరు తహసీల్దార్లు. సో మీరు ఇవ్వాల్సిన రిపోర్టు ఫిజికల్ వెరిఫికేషన్ అంతా ప్రాపర్టీ. మీ 2 ఏరియాలో ఇద్దరితో నేను మాట్లాడాను. ఆ రిపోర్ట్ ఒకటి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి దానికి స్కెచ్ అంతా ఒకటి తీసుకొని ఎంత కరెక్ట్గా ఆ నెంబర్లో ఏదైనా సబ్ డివిజన్ ఉందా చూసుకొని ఇవ్వండి. రికార్డులు వాళ్ళ పేరు మీద మార్చాలి, వెబ్లాండ్లో అగ్రిగోల్డ్ పేరు మీద రావాలి, అది ఒకటి చేయాలి. ఆ తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ కన్సర్న్ టు ఎస్ఆర్ఓ, మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ తాలూకు ఎంత వాల్యుయేషన్ తీసుకోండి, బేసిక్ వాల్యూ తీసుకోండి, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత తీసుకోండి. ఈ 2 తర్వాత నెక్స్ట్ 3 మార్కెట్ వాల్యూ, అక్కడ ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో కూడా మీరు ఇవ్వాలి. సో ఈ 3 మీరు తయారు చేసి మాకు వితిన్ 1 or 2 daysలో పంపిస్తే ఇది ఆల్రెడీ స్టేట్ లెవెల్లో నేను మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ నేను నిన్న మీకు మాట్లాడి వాళ్ళని ఇవ్వమంటే కరెక్ట్ కాదు. సో ఈ మీటింగ్లో ఒకసారి రాసుకుంటాము, మీరు 2 daysలో రిపోర్ట్ చేసేస్తే మీ కమిటీతో ముందే సంతకాలు తీసుకోండి అమ్మా,
దాంట్లో అప్రూవ్ చేసి పెట్టుకొని పంపు చేస్తాం. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నారు. ఈ 2 ప్రాపర్టీలు ఫిజికల్గా తహసీల్దార్ కానీ మీరు కానీ వీళ్ళు వెరిఫై చేసుకొని ఆ భూమి నిజంగా అగ్రిగోల్డ్ పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు మీద ఉందా, రికార్డులు కూడా వాళ్ళ పేరు మీద లేకపోతే మార్పు చేసి పెట్టాలి. లేదు వేరే వాళ్ళని ఎంక్రోచ్ పెట్టుకుంటే స్పష్టంగా చెప్పాలి. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు శాశ్వతంగా జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం యాగశాలలో వేద పండితులు హోమాలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప హారతులు నివేదించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. పవిత్రోత్సవాలు ఆలయంలో జరిగే పూజల్లో తెలిసి తెలియక జరిగిన దోషాలను నివారించడానికి చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మన పొంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు సంవత్సరంలో జరిగినటువంటి లోపాలు, స్వామివారి కైంకర్యంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా శ్రీవారి పవిత్రోత్సవములు శనివారం నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈరోజు 3వ రోజు, ఆఖరి రోజు రాత్రి పూర్ణాహుతితో ముగుస్తాయి. ఈ కార్యక్రమం నందు భక్తులందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మరియు శ్రీవారి ఆలయం నందు జరిగే నిత్య కైంకర్యములతో పాటు మన గ్రామంలో జరిగేటటువంటి అనేక అవాంతరాలు కూడా నివారణ కొరకు లోకక్షేమార్థం శ్రీవారి సన్నిధి యందు
ఈ పవిత్రోత్సవం తిరుమల తరహాలో ఈ విధంగా మన దేవాలయంలో కూడా గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకున్న తర్వాత 6వ సంవత్సరం దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం నుండి ఈ నెల 19 నుంచి పవిత్రోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈరోజు 3వ రోజు ఉదయం యాగశాల నందు విశేషంగా హోమాలు, మహాశాంతి తిరుమంజనం జరిగినది. ఈరోజు సాయంత్రం పవిత్ర విసర్జనము, మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు పరిసమాప్తం కానున్నాయి. ఆదాని కంపెనీ ప్రయోజనాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పలమనేరులోని రాజహంస ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, సిపిఎం రాష్ట్ర నాయకులు సుబ్బారావు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లపై అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఎం మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యలో స్టవ్ మీద ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది, కుక్కర్ మీద ఉంటుంది, లేకపోతే గ్రైండర్ ఉంటుంది, ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అర్ధంతరంగా సాయంత్రం అయిన తర్వాత కరెంటు పోతే చీకట్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ దారుణమైన పరిస్థితులు వస్తాయని తెలిసి కూడా స్మార్ట్ మీటర్లు బలవంతంగా ఈ స్మార్ట్ మీటర్ పెట్టుకోకపోతే దండగా మీకు నష్టము, ఇది పెట్టుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని భ్రమలు కల్పిస్తూ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజా సంఘాలు అలాగే ఇచ్చిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెట్టుకోవద్దని ప్రచారం చేస్తున్నాయి. సిపిఎం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది జగన్ ప్రభుత్వం, బద్దలు కొట్టండి అన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించడానికి కోరుకున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా, లోకేష్ సమాధానం చెప్పాలా. ఈ మీటర్లు బిగించడం అనేది తక్షణం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఛార్జింగ్ మాత్రమే కాదు, దీని ద్వారా పీక్ టైమింగ్స్లో అంటే 6 గంటలకు అందరూ లైట్లు వేసుకుంటారు, 8 గంటల దాకా 9 గంటల దాకా అందరూ లైట్లు ఉపయోగిస్తారు. ఈ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది పవర్కి. పీక్ అవర్స్ డిమాండ్లో రేట్ ఎక్కువ పడుతుంది. అంటే సాధారణ ప్రజల మీద చాలా విస్తృతంగా రేట్లు వేసేటటువంటి ఒక పద్ధతిని స్మార్ట్ మీటర్ల ద్వారా తీసుకొస్తున్నారు. కాబట్టి వీటిని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు, గత ప్రభుత్వము 1000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ఉంది. అత్యంత దుర్మార్గం ఏంటంటే ఒక ఇండోస్కోల్ అనేటటువంటి కంపెనీ, ఇది జగన్ బినామీ అని చెప్పినటువంటి కంపెనీకి ఇవాళ ప్రకాశం జిల్లాలో కరెంట్లో భూముల్ని కేటాయించింది ప్రభుత్వం. అంటే జగన్ చంద్రబాబు రైతుల్ని దోపిడీ చేయడంలో, రైతుల దగ్గర భూముల్ని కొల్లగొట్టడంలో ఒకేలాగా వ్యవహరిస్తున్నారా, భిన్నంగా వ్యవహరిస్తున్నారా, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు జరుగుతున్నప్పుడు వాటిని హత్య చేస్తున్నారు. ఇటీవల కాలంలో కుప్పంలోనే ఒక ఘటన జరిగిన పరిస్థితి ఉంది. ఈ సీజన్లో లక్ష్యం మేరకు టమాటో సాగు చేయకపోవడంతో టమాటో ధరలకు రెక్కలొచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువ విస్తీర్ణంలో టొమాటో సాగు చేశారు. దీంతో కిలో 6 నుంచి 8 రూపాయల వరకు పలకడంతో రైతులు ప్రస్తుతం టొమాటో సాగు తగ్గించారు. దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. గత వారం కిలో టొమాటో 30 రూపాయల నుంచి 31 రూపాయలు ఉండగా పలమనేరు, పుంగనూరు, వీకోట మార్కెట్లలో మంగళవారం టొమాటో కిలో 41 రూపాయలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొదటి రకం 52 రూపాయల ధర పలికింది. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మను జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో ఏకాంబరం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేయగా
వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పొంగనూరు పట్టణం తూర్పు మౌసరలోని శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు మంగళవారం అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి వెన్నతో అలంకరించారు. తర్వాత కుంకుమార్చనలు నిర్వహించి విశేష పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. पार्वती परमेश्वरी ओम जय जगदीश्वरी श्री श्री शिवैजले मत सर्वा प्राणपते कल्पलदीश आश्रित कल्पलदीश आपद्बान्धवे ओम जय जगदीश्वरी माता पिता गुरुदैवं अंतयुनु नीवे माता अंतयुनु नीवे ఈ ఖరీఫ్లో వరుణదేవుడు కరుణించాడు. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతన్నలు దుక్కులు చేసుకున్నారు. తర్వాత వర్షాలు కురవక బెట్ట పెట్టడంతో విత్తనాలు విత్తుకోలేని పరిస్థితి. వరి రైతులు నార్లు పోసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కురుస్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి పైర్లు బురద మడుల పనులు ఊపందుకున్నాయి. ఆరుతడి పంటల సాగు చేపట్టే రైతులు భూమిలో తేమ శాతం తగ్గితే వేరుశనగ, కంది, అనప, అలసంద, జొన్నలు విత్తడానికి ఎదురు చూస్తున్నారు. ఇటీవల చాలని వర్షాలకు విత్తనాలు విత్తిన పొలాల్లో ఈ వర్షాలతో మొలకెత్తుతున్నాయి. విత్తనాలు సకాలంలో విత్తలేకపోతున్నామని మదనపడుతున్న రైతన్నలో ఈ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఖరీఫ్ పంటలతో పాటు ఆకుకూరలు, కూరగాయల తోటల్లో తెగుళ్ల నివారణకు ఈ వర్షం దోహదపడుతోందని, లోతట్టు పొలాల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. నెల రోజుల తర్వాత ఓ మోతాదులో వర్షం కురవడంతో భూమిలో తేమ శాతం ఉంది. ఖరీఫ్లో వర్షాధార పంటగా సాగు చేసే వేరుశనగ విత్తనాలు విత్తడానికి రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు లేనందున చెరువులు, కుంటలు, బోరుబావుల ఆధారంగా వరి సాగు చేయడం ఆనవాయితీ. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో
వరి సాగు కష్టతరంగా మారింది. వర్షాలు పూర్తి స్థాయిలో కురిసి చెరువులు కుంటల్లోకి నీరు చేరితేనే వరి సాగు సాధ్యమని రైతన్నలు పేర్కొంటున్నారు. నక్కబండలో గ్రామ దేవత మారెమ్మకు భక్తి శ్రద్ధలతో మహిళలు దీపాలు సమర్పించారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం కావడంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి మహిళలు దీపాలను ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్లు మధ్య ఊరేగించి గ్రామ దేవతలకు సమర్పించారు. అనంతరం మహిళలు గ్రామ దేవతలకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు సభ్యులు అధికారులు. మరో ఏడాది కాలం పాటు నిర్వహించే కార్యక్రమాలను బ్రోచర్లో పొందుపరిచారు ధర్మ ప్రచార పరిషత్. టీటీడీలోని 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఏర్పడిందో దాని తర్వాత ఇది 9వసారి ఈ సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద కూలంకషంగా చర్చించి అందరి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలు చేశాం. ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్క పాయింట్ ఏదైతే మేము ఇవాళ నిర్ణయాలు చేసామో దాని మీద ఈవో గారు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీటీడీ బోర్డు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో VQC3 వర్కౌట్ ఆన్ క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివలన ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం PACలని పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము.
శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పటాలమ్మ తల్లికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా ఎన్ఎస్పేటలోని భక్తులు దీపాలు సమర్పించారు. మొదట నడివీధి గంగమ్మకు పూజలు నిర్వహించి దర్శించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో దీపాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి రామసముద్రం రోడ్డులో గల శ్రీ పటాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. తర్వాత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిశక్తివి నువ్వేనంట, అపరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు సిల్దులు వేస్తాయంట. నింగి నీకు గొడుగంట, నేల నీకు పీఠమంట, నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకు నారు నీరు నువ్వేనంట. అమ్మా అమ్మోరు కళ్ళు మా అమ్మలగన్న అమ్మ బంగారు కళ్ళు. పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ, చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ. బతుకు మాకు సుడి గుండం, ప్రతిరోజు ఆకలి గండం, గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు. తరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజిస్తే భోగభాగ్యాలు
సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అన్నీ సక్రమంగా ఉంటాయని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మన పూర్వీకుల నుండి ఈ ఆచారం వస్తూ ఉంది. ఈ ఆచారం ప్రకారము ఈ ఆషాఢ మాసంలో మంగళవారము మరియు శుక్రవారము, మళ్ళీ ఈ మంగళవారము 3 రోజులు ముగ్గురు అమ్మవారు కడిగి గంగమ్మకి, చాముండమ్మకి, పటాలమ్మకి ప్రతి వారము 108 బిందుగలతో వీళ్ళు అభిషేకం చేసి ఈ 3వ వారమైన ఈ మంగళవారంలో చివరి మంగళవారము ఆషాఢ మాసంలో ఈ మంగళవారము పుర ప్రజలందరూ కలిసి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలని నానా సాహెబ్పేట నుండి ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరు దీపాలు తెచ్చుకొని వేల తాళాలతో చిరుగోతులు మరియు పొట్టేళ్ళు కోళ్ళు తీసుకొని అమ్మవారికి బలులు సమర్పించి పూజలు గావిస్తూ ఉన్నాము. ఈ ఆచారాన్ని ముందు నుంచి వస్తూ ఉండే ఆచారాన్ని మేము కూడా ఈ ప్రతి సంవత్సరము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఈ ఆచారం ప్రకారం ఈ చివరి మంగళవారం ఈరోజు మేము పడాలమ్మ దేవుడు మోస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. మా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కేసీటీవీ వారు ప్రజలందరికీ తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసి నేరులో వీక్షించడానికి అవకాశం కల్పించినందుకు మా ఎన్ఎస్పేట పుర ప్రజలందరి తరఫున కేసీటీవీ వారికి మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకన్న వార్షిక పవిత్రోత్సవాలు. పెరుగుతున్న టొమాటో ధరలు. పటాలమ్మకు దీపాలు సమర్పించిన భక్తులు. బోయకొండ గంగమ్మ సేవలు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.